ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాక నాయన నా జీవితమే ఒక సాక్ష్యంగా నిలబెట్టినావు నాయన. ఏదన్నీ చెప్పగలను ప్రభా. బిడ్డలు ఎంతగానో చెప్తున్నా నేను అడుగుతున్నప్పుడు. తండ్రి ఇప్పుడు నా బిడ్డ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. 10th ఎగ్జామ్ రోజు బయటికి వెళ్ళిన మూల తిరిగినాం. టేకులమ్మకోళ్ళ ఇంటి ముందుకు రాగానే బైకులు స్పీడ్గా ముగ్గురు కూర్చొని వస్తారు. బిడ్డ మీదంగా బైక్ పోయింది అనుకున్నా. ఆ దృశ్యం చూసి కొంచెం ముందుకు నేను బోరగిల్ల పడ్డా. వచ్చిన ప్రతి ఒక్క బండి కూడా ఆగింది, కానీ నా మీదంగా కానీ నా బిడ్డ మీదంగా కానీ పోలేదు. ఆ బండి మీద ఉన్న బిడ్డలు అటు పడి వాళ్ళకి ముఖానికి దెబ్బ తగిలింది. నా బిడ్డ డ్రెస్సు ఆ టైర్లో పడి కొంచెం దూరం కొంచెం పై తలకాయకి పెద్ద పొడుపు వచ్చింది. నేను ఎంత కోమలకు పోయేదాన్ని కూడా నా బిడ్డ వైపు ఇట్లా కనులెత్తి చూసినప్పుడు బిడ్డ మెసులుతుంది. స్తుతి స్తుతి స్తుతి, యేసు రక్తమే జయం అంటుంది. కింద బోరగిల్ల పడంగానే యేసయ్యా యేసయ్యా, నా బిడ్డ నాకు లేదనుకున్న నా తండ్రి ఎంతగానో ప్రభువా నీ హస్తంతో నా బిడ్డను అత్తుకున్న యేసయ్యా. నేను తిరిగి లేచి నన్ను లేపేవాళ్ళని కూడా చూడకుండా నా బిడ్డ కాడికి పోయి కౌగిలించుకొని ఆ డ్రెస్ తీసి నేను ఆ బిడ్డల వైపు చూస్తున్న, కింద పడ్డ బిడ్డల వైపు, అమ్మా అన్నయ్యోలనేమనవాకమ్మా అన్నయ్యోలనేమనవాకమ్మా అని నా బిడ్డ దండం పెడుతున్నప్పుడు ఎంతగానో నా తండ్రి నా బిడ్డను కాపాడిండని ప్రభా. ఆ బిడ్డలు నేనేం చేయలేనని ప్రభా ఆ బిడ్డల తల మీద చేయబెట్టి ఆస్థానం నాకు ఇచ్చిండు నా తండ్రి. నీ గొప్ప కృపలకు వందనాలయ్యా. ఏమిచ్చి నీడని తీర్చుకోలేను నా తండ్రి. ఎంతగానో బిడ్డనిచ్చిన తండ్రివి నువ్వయ్యా. నా బిడ్డకి జీవాన్ని పోసినవని ప్రభా ఎంతగానో సంతోషించి ఆ బిడ్డల నొదటిపైన చేయబెట్టి తల మీద నవ్విరి, నాయన ఇక ముందు ఇంత స్పీడుగా పోవద్దు, సంతోషంగా ఉండు నాయన, భయపడవాకు, నిన్ను నా బిడ్డని కూడా నా తండ్రి కాపాడిండని ఎంతగానో బిడ్డను ఓదార్చి బిడ్డను తీసుకొని వసంతమ్మ అత్తమ్మ కాడికి పోయి అత్తమ్మ తండ్రి నా బిడ్డను నాకు తిరిగి ఇచ్చిండని అడిగినప్పుడు ఆ బిడ్డ ఎంతగానో ప్రార్థించి నా బిడ్డకు ధైర్యం చెప్పి ఇక పోయి ఎగ్జామ్ రాయి అన్నప్పుడు ప్రభా ఎంతగానో భయంగా ఉందయ్యా. నా బిడ్డ నా తండ్రి ఈ భయంలో నాయన ఆ ఎట్టనో నాయన ఎట్ట రాతతో నాయన ఈ ఎగ్జామ్ వద్దు ఏమొద్దు అని ఇంటికి తీసుకుపోదాం అనుకున్నా. కానీ నాకు అసలు భయంతో అలజడగా ఉన్నప్పుడు అత్తమ్మ ఏం కాదని చెప్పింది. అయినా నా ధైర్యం చాలట్లే. 9 అయితేనే ఉంది టైం. మార్టిన్ పాదర కాడికి వచ్చిన నా తండ్రి నా బిడ్డ ఈరోజు నా చేతికి ఇచ్చిండు నా గొప్ప దేవుడని. అయ్యా నేను ఎగ్జామ్కి వస్తుంటే వద్దంటే ఈ బిడ్డ పోతానంటుందని ఆ బిడ్డకు నేను చెప్పినప్పుడు ఏం కాదమ్మా పూజిత నువ్వు ధైర్యంగా పోయి నా తండ్రి ఎగ్జామ్ రాయమన్నప్పుడు ఆ బిడ్డ నేను పోతన్నది. అక్కడికి వచ్చినాక వెనక డ్రెస్ చూసుకొని నా బిడ్డ సిగ్గుపడ్డది. అమ్మా ఈ చినిగిన డ్రెస్సుతో ఏ రకంగా నేను ఎగ్జామ్ రాయనమ్మా, ఏ రకంగా నేను హాల్లోకి పోనమ్మా, పిల్లగాళ్ళు నవ్వుతారు అన్నప్పుడు మార్టిన్ ఫాదర్ ఒక్కటే మాట అన్నాడు, ఏం కాదు పూజిత ఇది నీ కార్యానికి నిలబెట్టుకుంటాడు తండ్రి అని. అమ్మా ఇది నీ జీవితానికి మొదటి మెట్టని బిడ్డ ధైర్యపరిచి ఎగ్జామ్ హాల్కి తోలిండు. అయినా నాకెంతో భయంగా ఆందోళనగా ఉంది. నా భర్త అప్పటికే రోడ్డు మీదకి వచ్చినని ఫోన్ చేసిండు. అమ్మా నాన్నకు ఫోన్ చేయవాకమ్మా ఆతృత ఊరికి వచ్చాను నా భర్తడేమని బిడ్డ భయపడుతుంది. ఏమాత్రం ఫోన్ చేయక నా చేతి నిండా రక్తం చూసి నా భర్త ఎంతగానో బాధపడ్డాడు. కింద బిల్ల బీటిని పడంగానే నాకు చేతులన్నీ రాసుకపోయినాయి. ఆ రక్తం చూసి ఏంది రక్తం అని అడిగినప్పుడు అయ్యా నా బిడ్డని నా తండ్రి నన్ను నా బిడ్డను కాపాడిండు. ఉత్తగా నడిచిపోతుంటే బండి మీదంగా పోయే పని అయింది, నా తండ్రి కాపాడిండు అన్నప్పుడు ఆ బిడ్డ ఎంతో రౌద్రంగా బిడ్డలు ఇట్లా ఈ రకంగా ఉక్కుష్టంగా వచ్చి బిడ్డలను చంపటానికి చూస్తారు. ఆ బిడ్డను ఎందుకు వదిలిపెట్టమని రౌద్రంగా అయినప్పుడు అయ్యా చాలా పాటులో నా బిడ్డను నా తండ్రి కాపాడిండు, నువ్వు ఇంత రౌద్రానికి గురైతే ఎట్లా అని నేను తండ్రి ముందు మోకరించినప్పుడు అంత కోపం కూడా చల్లారి మళ్ళీ మందసభలకు వచ్చి కూర్చొని ప్రార్థించుకొని అయ్యా ఆ రోజు ఎవరు కూడా అన్నం తెలియదు, నేను దీక్షలో ఉన్నా. నా తండ్రి నా దీక్ష నా బిడ్డ కొరకేనా నాయన, ఒక పూట అన్నం తినపోయినా కన్ను తిరిగి కింద పడిపోదు కదా నా తండ్రి. నాకు ఇచ్చిన బిడ్డ నిలబెట్టుకోవటానికేనా నాన్న నాకు ఇది ఇచ్చినవని నా తండ్రి. అబ్బా నువ్వు నాకు ఇచ్చినవని స్తుతించిన
ఇచ్చినప్పుడు నాయన ఇచ్చినావు కదా యేసయ్యా అని అడిగినప్పుడు నా తండ్రి ఎంత దీవెనిచ్చిండు. ఆ బొడుపు చూసి మాటిని పాదరకు భయం అయ్యి, అయ్యా ఈ బిడ్డలు ఎందుకు ఎక్కడికి పోయారు ఏందని అయ్యా ఫోన్ చేసిండు. ఆయన నా ఫోన్ ఇంట్లో పెట్టిపోయినా అయ్యా అది సిటీ స్కానింగ్ తీపిచ్చినాక మేము ఎవరం కూడా నిద్రపోలేదు, అన్నం తినలేదు. ఆ స్కానింగ్లో మంచిగా వచ్చింది, ఈ బిడ్డకు బొడిపే వచ్చిందని చెప్పిన దాకా ఎంతో భయపడ్డాం. ఆ 10th ఎగ్జామ్ రోజు బిడ్డ ఆ 4 వారం రోజులు కూడా ఫస్ట్ ఎగ్జామ్ 10th అది తెలుగు ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ రోజే అది జరిగింది. కానీ ఆ వారం రోజులు బిడ్డ ఎంతో బాధతో వేదనతో ఎంతో నొప్పితో పోయి రాసింది. కానీ ఆ బిడ్డ 10th మార్కులు 8 పాయింట్ వచ్చినాయని ఎంతో ఇలపిచ్చి ఏడ్చి బాధపడుతుంది. ఎంత చదివినా నాకు 8 పాయింట్ వచ్చినాయని. వాళ్ళ నాన్న ఒక్కటే మాట అన్నాడు, ఎన్నాడు కూడా బిడ్డ కన్నీరు దూడ్చే తండ్రి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఈ నీ జీవితం దేవుడిచ్చిన వరం, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడ్చినా నాకేం బాధ లేదు, ఇది సాతాను తలపు అని బిడ్డను గద్దించినప్పుడు నా తండ్రి ద్వారాగా మాట్లాడి మా తండ్రి కుటుంబ సమేతంగా తండ్రి వైపు మోకరిల్లి నువ్వు ఇచ్చిన వరం అని అడిగినప్పుడు నా బిడ్డకు మంచి కాలేజీలో ఆ బిడ్డకు 100 ఫలింపుగా మంచి సీట్ వచ్చింది. ఆ కృప సన్నిధి నా తండ్రికి ఎప్పుడు కూడా కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటాం. మరి ఇంకొక సాక్ష్యం చెప్తా. నా తమ్ముడు బిడ్డ హాస్పిటల్లో డెలివరీ అయ్యింది. ఆ బిడ్డ మోషన్ దాగి సావు బతుకుల మధ్యలో ఎవ్వరు కూడా అది పక్కలకు బట్టి ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోద్దని ఎంతగానో చెబుతున్నప్పుడు నా తండ్రి సన్ రైజ్ హాస్పిటల్కి తీసుకుపోయినప్పుడు ఆ డాక్టర్ అయితే మొత్తం ప్రతి ఒక్క మాట వీడియో తీసుకొని ఇక్కడ 3 మిషన్లు ఉన్నాయి, ఈ మిషన్లు కాకపోతే వరంగల్ తీసుకుపోవాలని వాళ్ళు చెప్పినప్పుడు మేమేం కాదు నాయన ఈ హాస్పిటల్ జాయిన్ చేసుకోండి అన్నిటికీ సంతకాలు పెట్టి అన్నీ చేసి బిడ్డను అక్కడ వప్ప చెప్పి తెల్లారి నేను ఇంటికి వచ్చి అయ్యా నాకు ఫస్ట్ ఒక బిడ్డ పుట్టి చచ్చిపోయిందయ్యా, నేను అప్పుడు కూడా ఇంత వేదనతో అడగలేదయ్యా, మళ్ళీ అడిగిన వెంటనే బిడ్డని ఇచ్చినవయ్యా, మరి ఈ బిడ్డని నా తండ్రి నువ్వు తీసుకుంటే ప్రభా మరి నాకు కూడా ఆ బిడ్డ మీద పడింది అనుకుంటా, వద్దేసయ్యా ఆ బిడ్డకు జీవాన్ని ఆ బిడ్డకు నీ కృపని అయ్యా అని అడిగినప్పుడు ప్రభా ఎంతగానో మళ్ళీ నాయన ప్రార్థన చేసుకొని వసంతమత్తమ్మ కాడికి పోయినప్పుడు ఆ బిడ్డ క్రిస్మస్ పండగ ముందల అన్నీ దులుపుకోవటానికి సిద్ధంగా ఉంది. అమ్మా ఇట్లా సంగతి అమ్మా అనగానే ఆ బిడ్డ ఎంతగానో కండ వేసుకొని దాని మీద బైబిల్ పెట్టి చిన్నగా మోకరించిన తరంలో బిడ్డ కన్నీరు తుడుస్తున్నట్టు చూపించిండు నా తండ్రి. ఆ కన్న తండ్రికి కన్నీరు తుడుతున్నట్టు చూపించి బిడ్డ ఆడుకుంటున్నట్టు చూపించిండు. నా తమ్ముడా నీ బిడ్డకేం కాదు, నా దేవుడు నీకు జీవం పోసిండు, నీ బిడ్డను బ్రతికిచ్చిండని నేను అడిగినప్పుడు ఆ బిడ్డ ఎంతగానో నమ్మి విశ్వసించి ఈ తైలం తీసుకుపోయి హాస్పిటల్ అప్పచెప్పినప్పుడు ఆ డాక్టర్ కూడా నా తండ్రి ఎంతగానో సేకరించి ఆ తైలాన్ని బిడ్డకి వినియోగించినప్పుడు ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవతి అయి సంతోషంగా ఈరోజు స్కూల్కి వెళ్తుంది. నా దేవుడికే మహిమ, నా దేవుడికే ఆరాధన, నా దేవుడికే ఘనత, నీ పరిశుద్ధాత్మ ప్రతి ప్రజలపై ఎల్లరి చేయాలి నా తండ్రి. నీ కృపా నీ సన్నిధి కాపుదల భద్రత నా తండ్రి కన్నీరు కాస్తున్న ప్రతి బిడ్డపై ప్రకాశించు నాయన. నీ గొప్ప కృపలకే వందనాలు నాయన, నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలుకే వందనాలు నా తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డలో ఏ సాక్ష్యం ఉందో నాయన వెలికి తీయి నాయన. నా జీవితం ఒక సాక్ష్యం అనుకున్నప్పుడు నా తండ్రి నన్ను ఎంతగానో వెనుతట్టి బైకప్ప పుట్టించినావు కదా నాయన. ప్రతి బిడ్డ ఎన్నులో ఎముక పుట్టాలి ఏసయ్యా, ప్రతి ఒక్కడిగా జ్ఞాపకపరిచిన ఆయన బిడ్డల్ని దీవించిన ఆయన చెప్పే ఆ ధైర్యాన్ని కూడా దయచేయమని నా తండ్రి నీ పవిత్ర పాదాలు పట్టుకుంటున్నాను నాయన. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.